కథ చిత్రంగానే ఉంటుంది. కేసరిలా తీయనిదే. దీని రంగులు అవి కూడా సాత్వికమే. మధురమైనది ఎప్పుడూ కొత్తదే. నాకు ప్రత్యేకంగా ఈ కథ ఎన్నిసార్లు చెప్పినా, చెప్పుకున్నా, వినినా, వినిపించినా నవకిషోరంలా నవనవలాడుతూనే ఉంటుంది. రామాపురం చాలా చిన్న ఊరు. కేవలం 2 సంవత్సరాలు అంటే సరిగ్గా 24 నెలలు అక్కడ ఉద్యోగం చేశాను. ఓపిక ఉన్నప్పుడు ఇంట్లోనే వంట చేసుకున్నాను. లేనప్పుడు అలా చిన్న రైల్వే స్టేషన్కు పక్కగా ఉన్న చిన్న హోటల్లో దొరికింది తినేవాడిని. నాతో పాటు సహోద్యోగి అప్పుడప్పుడు రామయ్య వస్తావయ్య అనేవాడు. అంటే ఆ హోటల్ పేరు రామయ్య. ఇద్దరం కాలక్షేపం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. ఈ ఊరు వదిలి వెళుతూ ఇక కాస్త సామాను సర్దుకుని స్టేషన్ వద్దకు వచ్చాను. ఎందుకో ఒకసారి రామయ్య హోటల్కి వెళ్ళాలనిపించింది. ఆటోని అక్కడికి పదమని చెప్పి టైం చూసుకున్నాను. కనీసం 2 గంటల టైం ఉంది లంచ్కి. మెల్లగా హోటల్లోకి వెళ్ళి ఎప్పుడూ కూర్చునే చోట కూర్చున్నాను. వేరిగాడు వచ్చి టేబుల్ తుడిచాడు. నాకు తెలుసు సార్ చెప్పాడు. మీరు వెళ్ళిపోతున్నారట, రవ కేసరి చేయించాను అన్నాడు. ఎందుకని? భలేవరే, మా ఊరి స్పెషల్. 5 నిమిషాలు. కాషాయ రంగు పంచెలో కుర్తాలో ఓ పెద్ద ఆయన మెల్లగా వచ్చి నా ముందు కూర్చున్నాడు. ఎప్పుడు చూడలేదు ఎన్ని. మా ఊరు బాగుందా అడిగాడు. మీరు ఇక్కడే ఆ గుడి దగ్గర ఉంటాను. మిమ్మల్ని చాలాసార్లు చూశాను. అవునా? అదేమిటో అందరూ పరిచయం ఉన్నట్లుంటారు ఇక్కడ. గుర్తుపట్టడమే కష్టం. అవునా అన్నాడు ఆయన. రామాపురం విశేషం. సంభాషిస్తే తప్ప తత్వం తెలియదు. తలుపులు తెరుచుకోవు. అవును, ఇక్కడ రామాలయానికి ఎన్నిసార్లు వెళ్ళారు? చాలాసార్లు వెళ్ళానండి. భజన ఉన్నప్పుడల్లా వెళ్ళేవాడిని. అవును, భలే గుర్తు చేశారు. ఈ ఊరు వచ్చిన మొదటి రోజే ఈ టేబుల్ దగ్గర ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ రామాలయంలో భజన జరిగినప్పుడల్లా ఓ కొత్త వ్యక్తి వచ్చి భజనలో పాల్గొని ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతాడు అని. అవును అన్నాడు ఆయన. నేను చాలాసార్లు పరీక్షగా చూశాను, కానీ నాకు అలాంటి వారు ఎవ్వరూ కనిపించలేదు. మీకు అందరూ పరిచయమా కొత్త వారిని కనుక్కోవటానికి? దాదాపు అందరూ పరిచయమే. నేను అడిగాడు. ఓ నిజమే, మిమ్మల్ని అన్నుడూ చూడలేదు. అలా రామాయణంలో అన్ని పాత్రలు తెలిసినట్లే ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నీ కొత్తగానే ఉంటాయి. రవకేసరి వచ్చింది. ఇద్దరం ప్లేటును దగ్గరకు లాక్కున్నాం. ఇంతకీ ఇది చెప్పండి. ఏంటి? ఆ గుడికి కొత్తగా వచ్చేవారు ఉన్నారా? వస్తే ఎవరు? ఆయన నవ్వాడు. నవ్వినప్పుడు తిరునామాలు దగ్గరై మరింత మెరిశాయి. కథ చిత్రంగానే ఉంటుంది. కేసరిలా తీయనిదే. దీని రంగులా అది సాత్వికమే. మధురమైనది ఎప్పుడూ కొత్తదే. నాకు ప్రత్యేకంగా ఈ కథ ఎన్నిసార్లు చెప్పినా, చెప్పుకున్నా, వినినా, వినిపించినా నవకిషోరంలా నవనవలాడుతూనే ఉంటుంది. రవకేసరి ఓ స్పూను నోట్లో పెట్టుకుని ఆలోచించాను. అలవోకగా ఏది మరి ఒకసారి అన్నాను. రామాలయం కట్టాలని రాళ్లు కొట్టడం కోసం దూరంగా ఉన్న కొండల మీదకి వెళ్ళారు కొందరు. ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. ఇది ఏ కాలంలో జరిగిందో చెప్పడం చాలా కష్టం. వాళ్ళు అలా రాళ్లను పరిశీలిస్తూ చాలా దూరం వెళ్ళిపోయారు. ఎక్కడ ఉడిపెట్టి కొట్టబోయినా వాళ్ళకి రామనామం వినిపించేసరికి ఆగిపోయారు. ఆ శబ్దం ఆకాశంలోకి ప్రయాణం చేసి తిరిగి కొండల చాటును ప్రతిధ్వనించింది. ఏమీ తోచక క్రిందికి దిగి ఊరిలోని పెద్దలకు వినిపించారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. తొలుత నమ్మలేదు. కానీ ప్రతిరోజు ఆ పనివాళ్లు ఆ మాటలు వినిపించినందుకు ఒకరోజు వాళ్ళ వెంట వెళ్లి పరీక్షించాలనుకున్నారు. ఎంతో శ్రమకోర్చి కొండలు గుట్టలు ఎక్కారు. ఎక్కడ రామనామం అడిగాడు ఓ ఊరి పెద్ద. కార్మికుడు ఓ చోట ఉడిని పెట్టి గట్టిగా పట్టుకుని సుత్తితో కొట్టాడు. మామూలు శబ్దం వినిపించింది.
అదిగోండి అన్నాడు. నీకేమైనా పిచ్చా అన్నాడు ఆయన. ఇది మామూలు శబ్దం, ఎక్కడైనా ఇలాగే వినిపిస్తుంది. అతను మరలా కొట్టాడు. చూడండి అన్నాడు. నాకు రామనామం వినిపిస్తోంది, ఎవరో రామ్ అన్నట్లు ఉంది. ఆయన చుట్టూరా చూశాడు. పక్కనే ఉన్న ఓ ఇద్దరు కార్మికులను అడిగాడు, ఎవర్రా, మీకు అలాగే వినిపించిందా? వాళ్ళు చేతులు కట్టుకున్నారు. అవునండి అన్నారు. మేము చాలా చోట్ల పనిచేశాం, కానీ ఇలాంటి శబ్దం ఎక్కడా వినిపించలేదు. క్షమించండి, ఇక్కడి రాళ్లలో ఏదో ఉంది. పెద్ద మనుషులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంకో పెద్ద మనిషి తలగొక్కున్నాడు. మరి మాకు వినపడదే అలాగా అన్నాడు. కాలు నొప్పిగా ఉన్నందుకు ఓ పెద్ద ఆయన అక్కడే చతికిలు పడ్డాడు. వింతగా ఉంది అన్నాడు ఆయన. కాకపోతే ఈ కార్మికులు రామాలయం కోసం పనిలోకి దిగడం వలన అలా అనిపించి ఉండవచ్చు. మనం ఆ దీక్షలో లేము కదా. కొద్దిసేపు నిశ్శబ్దం కమ్ముకుంది. అందరూ లేచారు. వారు కొంత దూరం కొండలలోకి వెళ్లారు. ఇక నడవలేక ఆగిపోయారు. ఇక్కడ కొట్టి చూడండి అన్నారు. ఈసారి మరో ఇద్దరు ఓ ప్రదేశాన్ని ఎంచుకుని ఉరిపెట్టి కొట్టారు. మరింత దగ్గరగా ప్రతిధ్వనించింది. దూరంగా పిట్టలు లేచి ఆకాశంలోకి ఎగిరాయి. భ్రమ అన్నాడు ఒక ఆయన. ఈ ధ్వని మీకు రామనామంలా ఉంది. ఇంకో ఆయన చేయి అడ్డు పెట్టాడు. ఆగండి, ఇది ధ్వనియో రామనామం అన్న సంగతి పక్కన పెట్టండి. అక్కడ వినిపించిన దానికంటే ఎక్కువ మోతాదులో ఇక్కడ వినిపిస్తుంది. అవునా కాదా? మనం ఏకాంతంలో ఎక్కువ దూరం ప్రయాణించాం కాబట్టి. కాదు, ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? వీళ్ళకి స్పష్టంగా వినిపిస్తున్న రామనామం నాకు ఎలాగైనా వినాలనుంది. ఆ బృందం వారు కాస్త దూరంగా శ్రమ అనుకోకుండా పైకి ఎక్కుతూ వెళ్ళిపోయింది. కొద్దిసేపు విశ్రమించాలని ఆ రాళ్ల కుట్టల మీద కూర్చున్నారు. కుడివైపు జాగ్రత్తగా వంగి చూశారు. అక్కడ సన్నని జలధార పారుతోంది. అది ఎక్కడి నుండి వస్తోందా అని కళ్ళ మీద చేయి పెట్టి చూశారు. సూర్యరశ్మి తాకటం వల్ల ఆ నీరు ఏదో వెండి నేత చీర కప్పిన సరస్సులా ఉంది. క్రమంగా దాని అంచున నడుచుకుంటూ వారు కొంత దూరం ప్రయాణించారు. అక్కడ కనిపించిన దృశ్యానికి కనులు బైర్లు కమ్మాయి. ఒక నల్లని శిల మీదుగా తెల్లని జలపాతం అక్కడి నుండి పాలధారలా పారుతున్నది. ఆ శిలని చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో ఒకరు అన్నారు, అరే జాగ్రత్తగా చూడండి. ఆ శిలని వదిలి మరో 8 సన్నని శిలల మీదుగా జారుతున్నప్పుడు ఆ పాలధార ఒక అందమైన స్త్రీలా కనిపిస్తోంది. అందరూ జాగ్రత్తగా పరిశీలించారు. నిజమే, ఆలోచన చాలా బాగుంది. ఆ శిలను చేరుకోవాలంటే మధ్యలో లోతు కనిపిస్తోంది. కింద కూర్చున్నారు. ఓ పెద్ద ఆయన అక్కడక్కడ ఉన్న పచ్చిక మీద నడుము వాల్చాడు. తటారును లేచి కూర్చున్నాడు. ఏమైంది, ఏమైనా కుట్టిందా అందరూ అడిగారు. ఆయన కళ్ళు చూసుకున్నాడు. కాదు అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఈ నీరు కూడా రామనామాన్ని స్మరిస్తోంది. అందరూ గమనించారు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. రామనామాన్ని వింటూనే ఆ పాలధార దాల్చిన యువతి స్వరూపాన్ని చూస్తున్నారు. అది మానవ సహజం. ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు చూస్తున్నారు. ఆశ్చర్యపోవటం అక్కడితో అయిపోలేదు. ఏదో వింతలోకంలోకి వచ్చారు వాళ్ళు. ఆ యువతి ప్రాణం పోసుకుని నడుచుకుంటూ లోయ దాటి అవలీలగా గుట్ట ఎక్కి ఇక్కడికి చేరుకుంది. వీళ్ళలో ఎవరూ రెప్ప ఆర్పలేదు. అటు చూసినా ఎటు నుండి చూసినా అందమే, వజ్రంలా మెరిసిపోతోంది. ఎవరమ్మా నీవు? ఏకకంఠంలో అడిగారు. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది అన్నదావిడ. ఒకళ్ళ మొహాలొకరు చూసుకున్నారు. అంటే ఆ శిలను చూడండి. వాల్మీకి అనే గిరిని సంభవించి ఈ భూమిని అణువణువును పవిత్రం చేసుకుంటూ శ్రీరామతత్వం అనే సాగరంలో కలిసే శ్రీరామ కథను నేను. మరలా అడిగింది, మీరు రామాలయం కడుతున్నారా? అవును. ముందర మీలో నన్ను దర్శించాలనే నేను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. అందరూ నమస్కారం చేసుకున్నారు. గర్భగుడి పాముల పుట్ట ఆకారంలో ఎందుకు నిర్మిస్తారో తెలుసా? తెలియదు. చీమలు మట్టిని సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపానికి తీసుకువచ్చి పుట్టను నిర్మిస్తాయి. తపస్సు అనే ప్రక్రియ అదే. ఆత్మ సాక్షాత్కారాన్ని ఆ విధంగా పొందిన మహర్షి అనవరతం రామనామాన్ని జపిస్తూ వాల్మీకిగా మారాడు. ఆలోచన తత్వాన్ని సూక్ష్మంలో దర్శించి 24,000 శ్లోకాల రామాయణాన్ని ఛందోబద్ధం చేశాడు. వేదమాత అయిన గాయత్రి ఛందస్సు 3 8 మరో 8 చేరిస్తే వేదంలోని అనుష్ఠుప్ ఛందస్సు అవుతుంది.
24 అక్షరాల గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం చేస్తే అది గాయత్రి రామాయణం. ఈ శ్లోకాలు 24,000 శ్లోకాలలోని ప్రతి 1000 శ్లోకాల ముందర మీకు లభిస్తాయి. 24 గంటల కాల ప్రమాణానికి, కాల ప్రయాణానికి గల ప్రవాహం ఇది. సూక్ష్మం నుండి స్థూలానికి చేసే ప్రయాణానికి నిదర్శనం. సృష్టి యావత్తును వృత్తంలో చేర్చుకున్న సందర్భం అదే రామకథ. ఆశ్చర్యంగా ఉన్నది. నీవు ఇలా దర్శనం ఇవ్వడం మా భాగ్యం. నీకు ఎక్కడైనా గుడి ఉన్నదా అమ్మా? మంచి ప్రశ్న. ప్రతి గుడిలో నేను ఉంటాను. రామాయణంలో నాది అసలు పాత్ర. కుశలవులకు వేదాధ్యయనం చేయించే నిమిత్తం రామాయణాన్ని బోధించాడు మహర్షి. నేను వేదాల సమష్టి స్వరూపాన్ని. దానిని గానం చేస్తూ శ్రీరాముని వద్దకు వెళ్లారు. నన్ను స్మరిస్తూనే ఆయన సీతాదేవిని స్మరించుకున్నాడు. భాగవతోత్తముడైన హనుమంతుడు అశోకవనంలో సీతను చూసి రామకథ అంటే నన్ను స్మరించుకుని ఆమెను ప్రసన్నురాలను చేసుకున్నాడు. త్రిజట నన్నే స్మరించింది. మారీచుడు నన్ను అర్థం చేసుకుని మోక్షం పొందాడు. విభీషణుడు నా వలన రామభక్తుడైనాడు. వానరులు నన్ను స్మరించుకుంటున్నప్పుడే సంపాతికి వాస్తవం అర్థమై లంకకు దారి చూపించాడు. ఇంద్రజిత్తు సంహారం తరువాత నన్ను కీర్తిస్తూ వానర వీరులు నాట్యం చేశారు. అహల్య అదృశ్యంగా రామనామాన్ని గానం చేస్తూ స్వస్వరూపాన్ని పొందినది. నేను శ్రీరామచంద్ర ప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రురాలను. అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. అమ్మా, ధన్యులం. మేము నిర్మించబోతున్న రామాలయంలో నీకు కూడా ఒక గుడి కట్టాలని అర్థమవుతున్నది. ఆమె చిరునవ్వు నవ్వింది. చూడండి, రామకథ చెప్పుకోవటానికి తపస్సుకు భేదం లేదు. అంతరాలయంలో సీతారామలక్ష్మణ ఆంజనేయులు స్థూలంగా దర్శనమిస్తారు. పలువురి అంతరంగాలలో నేను ప్రతిధ్వనిస్తాను. రామకథ ద్వారా అంతఃకరణ శుద్ధులవుతారు. మేము ఏం చేయాలో సెలవయ్యాలి తల్లి. వాల్మీకి రామాయణం తపస్సు యొక్క ఫలితం. అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ సృష్టిలోని అద్భుతాన్ని అపభ్రంశం చేయకుండా నిత్యం ఇందులో చెప్పిన రామకథను అనగా నన్ను అందరికీ అందించాలి. అది ప్రతి రామాలయంలో చేయవలసిన పని. అవశ్యం. ఆమె వెళ్ళబోయింది. ఓ పెద్ద ఆయనకు మరో సందేహం కలిగింది. అమ్మా, ఏంటి? ఆమె ఇటు తిరిగినా అటు తిరిగినా నవరసాలతో సప్తస్వరాలతో నవనవలాడుతున్న నవలామణిలాగానే ఉన్నది. అమ్మా, నీవు మాలో గుడి కట్టుకోవటం కంటే మాకేం కావాలి? కానీ మా ఆచరణ అందుకు సరిపోతుందా? మానవ శరీరమే అయోధ్య. అష్టాచక్ర నవద్వార దేవానాంపూర్ అయోధ్య అనున్నది వేదవాక్కు. ఆత్మారాముని దర్శించుకోవటమే నిజమైన క్షేత్ర దర్శనం. ఒక పెద్ద ఆయన కళ్ళు మూసుకుని కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. తల్లి, జన్మధన్యమైంది. ఆ నల్లని శిల, దాని నుండి ప్రవహిస్తున్న నీవు అర్థమైంది. పరమశివుడు నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. దానికి అది ప్రతీక. ఆమె ఆ మాటలతో లోయలోకి దిగటానికి సిద్ధమైంది. అందరూ వెనుదిరిగారు. ఆ లోయలోంచి రామనామం ప్రతిధ్వనిస్తోంది. అందరూ అటు తిరిగి గట్టిగా అరిచారు. అమ్మా, ఈ రామనామం మాకు అంతటా వినిపిస్తోంది. మరి మా రామాపురంలో కూడా వినిపిస్తోందా? జాగ్రత్తగా చూడండి, ఆమె చెప్పింది. నా మెడలో ఉన్న ఈ రత్నం పలుకుతోంది ఆ నామాన్ని. ఎవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. మీ అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చేందుకు అనిలాత్మజుడు గట్టిగా పలుకుతున్న రామనామం ఇది. ఆమె అంతర్ధానమైనది. అక్కడి నుండి తిరిగి ఊరికి చేరుకునే లోపల ఎన్నిసార్లు వారు ఎన్ని చోట్లనో చెవులు ధ్వని విన్న రామనామం వారికి వినిపించలేదు. కొందరికి బాధ కలిగింది. కొందరికి తిరిగి ఆ లోయ వద్దకు వెళ్లాలనిపించింది. ఏమీ చేయలేక ఆ కొండ ప్రాంతం దాటి కిందికి వచ్చారు. అలసటకు కొద్దిసేపు ఎవరికి నచ్చిన చోట వారు కూర్చున్నారు. ఒక గుట్ట వెనుక నుండి ఓ కార్మికుడు ఆట పట్టించేందుకు రామ్ అన్నాడు. అందరూ అటు తిరిగారు. మరో కుర్రాడు ఎక్కడి నుండో రామ్ అన్నాడు. కొద్దిసేపు నవ్వుకున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా సూర్యాస్తమయం అవుతోంది. ఆత్మానుభూతిలోంచి యువతల గట్టుకు వచ్చేస్తున్న ఒక ఆయన మెల్లగా పలికాడు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నాడు. అంతే, ఆ ప్రాంతమంతా భజన మారుమ్రోగింది. సూర్యాస్తమయం అయింది. చల్లని గాలి వీస్తోంది. అందరూ లేచారు. జట్టులో అందరూ ఉన్నారా లేదా అని చూసుకున్నారు. ఒక కార్మికుడు కొద్దిగా వెనుకగా ఆగి ఉన్నాడు. ఒకసారి ఇటు రండి అన్నాడు అతను. అందరూ ఉరికారు. అక్కడెక్కడి నుండో రామ్ 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 అని ప్రతిధ్వనిస్తున్నది. అందరి మొహాలు వెలిగిపోయాయి.
ఎక్కడ రామకథ ఉంటుందో అక్కడ నేను ఉంటాను సన్నగా వినిపించింది. మీ ఊరి రామాలయంలో రామకథ వినిపించినప్పుడల్లా నేను ఒక కొత్త భక్తుని రూపంలో అక్కడ దర్శనమిస్తాను అన్నాడు. అందరూ నమస్కారం చేసుకున్నారు. మరల వినిపించింది, మీరంతా శ్రీరామ కథాసుధను దర్శించారు. నేను చిరంజీవిని. నేను నిత్యం రామనామస్మరణలో ఉంటాను. ఈ భూమి మీద శ్రీరామనామం కూడా చిరంజీవిగా మారుమ్రోగుతూ ఉంటుంది. అందరూ చిందులేస్తూ రామాపురం చేరుకున్నారు. రవకేసరి పూర్తయింది. కథ వినిపించిన ఆయన సంచి సర్దుకుని లేచాడు. నా రైలుకు సమయం అయి నేను లేచాను. రామయ్య హోటల్ కాష్ కౌంటర్ దగ్గర అడిగాను, ఆయన ఎవరండి? తెలియదండి, మొదటిసారి చూస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. స్టేషన్కు వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాను. రైలు రానున్నది. నాకు అటువైపు కూర్చున్న ఓ మహిళ మొబైల్లోంచి వినిపిస్తోంది, రామా కథా సుధా రసపానమో రాజ్యము సేయుదై రామ కథా సుధా.